వెల్కమ్ బ్యాక్ టు 9+ న్యూస్. హైదరాబాద్ మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో రౌడీ షీటర్ నందనవనం సూరి హత్య కలకలం సృష్టించింది. సోమవారం అర్ధరాత్రి సూరిని అత్యంత కిరాతకంగా చంపేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సూరి తన రెండో భార్య తమ్ముడి పుట్టినరోజు వేడుకలకు నందనవనంలోని తన ఇంటికి వచ్చాడు. విషయం తెలుసుకున్న అప్రోజ్ సూరిపై దాడికి ప్లాన్ చేశాడు. అప్రోజ్ తమ్ముడు సల్మాన్ ను సూరి గతంలో హత్య చేశాడు. ఈ పాత కక్షలే సూరి హత్యకు కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. సూరి కళ్లల్లో అఫ్రోజ్ ముందుగా పెప్పర్ స్ప్రే చల్లాడు. ఆ తర్వాత కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు. సూరి అక్కడికక్కడే కుప్పకూలాడు. తీవ్ర గాయాల పాలైన సూరిని స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే సూరి మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. సూరిపై వరంగల్, హైదరాబాద్, మల్కాజ్గిరి కమిషనరేట్ల పరిధిలో పలు క్రిమినల్ కేసులున్నాయి. సూరిపై నగర బహిష్కరణ కూడా అమల్లో ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో తన భార్యను, బావమర్ది సల్మాన్ ను హత్య చేసిన కేసుల్లో సూరి నిందితుడిగా ఉన్నాడు. ఈ హత్యలకు ప్రతీకారంగానే అఫ్రోజ్ ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు. మీర్పేట్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. అఫ్రోజ్ కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.